ఎస్సీ ఎస్టీలకు షాక్ అట. విద్యుత్ కట్ చేశారట, ఉచిత విద్యుత్. నెలకు 200 యూనిట్లలోపు వాడినా బిల్లు కట్టాల్సిందే. పాత బకాయిల పేరుతో గుండెల అదిరేలా బిల్లులు చెల్లించకుంటే నిర్దాక్షిణ్యంగా మీటర్ల తొలగింపు. పైనుంచి ఆదేశాలు వచ్చాయి, కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్లట. కారు చీకట్లో దళిత కాలనీలు, గిరిజన గ్రామాలు. ఉచిత విద్యుత్పై పేదల మొర ఆలకించిన కూటమి సర్కార్, దళితులు గిరిజనులకు ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ఆర్సీపీ. గత ప్రభుత్వ హయాంలో 19,86,603 కుటుంబాలకు 2,845 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందట. ఇది ఒక వార్త. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా విద్యుత్తు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమల అట, కొల్లి విమల ఆమె చెబుతుంది. ఇప్పుడు సబ్సిడీ లేదని పాత బకాయిలు 22,000 చెల్లించాలంటూ కనెక్షన్లో తొలగించారు. నెల రోజులకు పైగా చీకట్లోనే మగ్గుతున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకు ఈ దుస్థితి దాపురించింది అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ బ్యాన్ రైట్ మీద. ఎస్సీ ఎస్టీలకి షాక్ ఇచ్చిందట ఉచిత విద్యుత్తు కట్ చేసి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న దాదాపు 19 లక్షలు కుటుంబాలకి, 19,86,000 కుటుంబాలు అంటే దాదాపు 20 లక్షల కుటుంబాల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి, పేద వర్గాలకి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు వినియోగిస్తే ఉచితంగా ఇచ్చేది. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు, పేదలకి సహాయం చేసిండు. దాన్ని ఇలా ఏం చేస్తున్నారు, ఆయన 5 సంవత్సరాలు ఇచ్చిన ఉచిత విద్యుత్ బకాయి ఉచితంగా ఇచ్చిండు కదా, అప్పటి పాత కూడా కట్టాలి మీరు. జగన్మోహన్ రెడ్డి పని లేక ఇచ్చిండు మీకెవడు ఆయన ఉచితంగా ఇచ్చేది అనే పరిస్థితికి వచ్చింది. అవి పే చేయాలి, ఇప్పుడుదే పే చేయాలి రన్నింగ్ బిల్లు, అయితేనే నీకు ఉంటుంది కరెంటు కనెక్షన్, లేదంటే కట్టు అని చెప్పి ఇలా దళితులు గిరిజనులకు సంబంధించి కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయట. మరి ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ప్రజాపాలన? ఇదని ఇలా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాపం ధర్నా చేస్తున్నారు. ఏలూరు జిల్లాట రెడ్డి గణపవరంలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు దళితులు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక 20 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇచ్చింది. 200 యూనిట్ల లోపు వినియోగించి ఎస్సీ ఎస్టీ పేద వర్గాలకి. మీకేం కడుపు నొప్పి అయింది? అరే మీరు కట్ చేయటం ఎందుకు? ఇప్పుడు దీన్ని ఏమనాలి మరి? ఇది జగన్మోహన్ రెడ్డి పాపం ఏంట్రా? ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినావు 15,000 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి పాపం, జగన్మోహన్ రెడ్డి వల్లనే పెంచినావు అంటున్నారు. మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 20 లక్షల కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు 5 సంవత్సరాలు. దాన్ని కట్ చేస్తున్నట్టు ఇదేవరి పాపం మరి? ఇది చంద్రబాబు నాయుడు పాపమా, కూటమి ప్రభుత్వ పాపమా, లేదా జగన్మోహన్ రెడ్డి పాపమా? ఎవరు పాపమా ఇప్పుడు చెప్పాలా? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు. మాకు ఈ దుస్థితి కూటమి ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. గతంలో 5 సంవత్సరాల పాటు 200 లోపు యూనిట్లు వినియోగిస్తే మాకు ఉచితంగా ఫ్రీ వచ్చింది, జీరో బిల్ వచ్చింది అని చెప్పి వాళ్ళు షాక్కు గురయ్యారట. మొత్తానికి షాకుల మీద షాకులు ఎస్సీ ఎస్టీల నుంచి స్టార్ట్ చేసిండు షాక్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు. అంటే ఈ సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి స్టార్ట్ చేసిండు. ఎవరైతే పేదరికంలో కడు పేదరికంలో ఉంటారో, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు లేని స్థాయిలో ఉంటారో, ఇక వాళ్ళ మీదనే దెబ్బ కొట్టడం స్టార్ట్ చేసిండు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు, జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసిండు. షాకులు ఇవ్వటం, వెన్ను పొడిపడవటం. ఎందుకంటే 5,000 రూపాయల జీతానికి నెలంతా పనిచేసే వాలంటీర్లు పాప వాళ్ళు పేదోళ్ళే, వాళ్ళ మీద వాళ్ళకి షాక్ ఇచ్చిండు, వాళ్ళకి ఎన్ని పొడి పొడిచిండు, వాళ్ళను మోసం చేసిండు అని వాళ్ళు అంటున్నారు. 2 లక్షల కుటుంబం, 2,60,000 కుటుంబాలు. ఇక్కడ ఒక 20 లక్షల కుటుంబాలు పేద వర్గాలే, కూలీనాలు చేసుకొని జీవించే ప్రజలు వాళ్ళు, వాళ్ళకి వెనుపోటు పొడిచిండు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మొత్తానికైతే షాకుల మీద షాకులు ఇస్తుండు. ఇది ఏలూరు జిల్లాలో జరిగింది, గణపవరం అట.